హలో అండి. ఐఎమ్ డాక్టర్ శారదాదేవి, గైనకాలజిస్ట్ అట్ శ్రీ రఘురామ హాస్పిటల్స్, ప్రత్తిపాడు. ఎండాకాలం మొదలైంది కదా! సో, ఆడవాళ్ళు పర్టిక్యులర్‌లీ ప్రెగ్నెంట్ వుమెన్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? సమ్మర్‌లో వేడి ఎక్కువగా ఉండడం వల్ల మన బాడీ టెంపరేచర్ అన్నది కొంచెం పెరిగి చెమటలన్నవి ఎక్కువగా పడతాయి. సో, దానివల్ల డీహైడ్రేషన్‌లోకి వెళ్ళే ఛాన్స్ కంపారిటివ్‌గా ఎక్కువ. సో, అందరూ కూడా రోజుకి కనీసం 3 లీటర్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్ అన్నవి తీసుకోవాలి. ఫ్లూయిడ్స్ అంటే ఐదర్ వాటర్, మజ్జిగ, కొబ్బరి నీళ్ళు, బార్లీ ఇలా ఏదో ఒకటి తాగడానికి రోజుకి కనీసం 3 లీటర్స్ వరకు తీసుకోవాలి. బాగా ఎండ ఎక్కువగా ఉన్న టైంలో పర్టిక్యులర్‌లీ మార్నింగ్ 11:00 నుంచి ఈవినింగ్ 4:00 వరకు ఆ టైంలో బయటికి వెళ్ళడం అన్నది అవాయిడ్ చేస్తే మంచిది. బట్ మీరు కంపల్సరీ వెళ్ళాలి అని అనుకుంటే ఒక సన్ స్క్రీన్ యూజ్ చేయడం, ఒక టోపీ లాంటిది పెట్టుకోవడం, ఒక గొడుగు లాంటిది క్యారీ చేయడం మర్చిపోవద్దు. ప్రెగ్నెంట్ వుమెన్ పర్టిక్యులర్‌లీ బయటకు వెళ్తున్నప్పుడు మీ వాటర్ బాటిల్ అన్నది ఎప్పుడూ మీతో పాటు క్యారీ చేయండి. మీరు తీసుకునే ఫుడ్‌లో కూడా వాటర్ కంటెంట్ ఎక్కువున్న ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ లాంటివి తీసుకోవాలి. ఫ్రూట్స్ లైక్ వాటర్ మిలన్ అంటే పుచ్చకాయ, కర్బూజా, ఆరెంజెస్, కాయగూరల్లో బీరకాయ, పొట్లకాయ, చిక్కుడుకాయ, దోసకాయ, ఆనపకాయ ఇలాంటివి ఎక్కువగా మీ ఫుడ్‌లో ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయండి. మీరు వేసుకుండే బట్టలు కూడా కాటన్ క్లోత్స్ వేసుకోవడం వల్ల చెమట అన్నది త్వరగా అబ్జార్బ్ అయ్యి ఇన్ఫెక్షన్స్ అన్నవి అంటే లైక్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అన్నవి త్వరగా రాకుండా ఉంటాయి. బేబీ మూవ్‌మెంట్స్ అన్నవి చాలా జాగ్రత్తగా చూసుకోండి. మీకేమైనా ఇబ్బందిగా అనిపిస్తే వెంటనే మీ గైనకాలజిస్ట్‌ని కన్సల్ట్ చేయండి. థాంక్ యూ.